ఎంతమంది గురి గమ్యము లేకుండా భయానకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో మీరు గమనించాలి. అందుకనే యవనులు క్షేమముగా ఉండుట కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఆశీర్వాదం అని నేను చెప్తున్నాను. వీరు ఎలా బలవంతులయ్యారు యవనస్తులంటే, ఆయన ఏమని రాశారో తెలుసండి యోహాను, ఇదిగో దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది. ఆ మాట గుర్తుపట్టాల. యవనస్తుల్లో ఏముండాలి ఈ రోజున? చెప్పండి, ఏముండాలి? కంప్యూటర్ జ్ఞానమా, ఇంటర్నెట్ జ్ఞానమా? ఉండొద్దని కాదు నేను చెప్పేది. అది ఈ జీవన సంబంధమైన